శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో 116, 117, 118, 119, 120 సర్గలు చెప్పుకుంటున్నాం. ఇంకా శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడిని లంకానగరంలో ప్రవేశించి ఆ అశోకవనంలో ఉన్న సీతాదేవితో సందేశాన్ని తీసుకురమ్మంటే వెళ్ళాడు. వెళ్ళి ఆ సీతాదేవి ఆ లంకానగరంలో ప్రవేశించి తర్వాత అశోకవనంలోకి వెళ్ళాడు. వెళ్ళి సీతామాత దగ్గరికి వెళ్ళి తన గోత్రనామాలు చెప్పుకొని అభివాదం చేశాడు. చేసేసరికి సీతాదేవి ఆయన గుర్తించింది. ఎందువల్ల ఆయన చూసింది కదా ఆమె, అందుకని చూడగానే చాలా సంతోషం అయిపోయింది ఆమెకి. అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు, అమ్మా రామలక్ష్మణులు సుగ్రీవాది వానర వీరులందరూ క్షేమం. లోకకంటకుడైన రావణాసురుణ్ణి ఆ శ్రీరామచంద్ర ప్రభువు సంహరించేశాడు. కాబట్టి ఇంకా శ్రీరామచంద్ర ప్రభువు మీ క్షేమ సమాచారం తెలుసుకోరమ్మన్నారు. అంతేకాదు ప్రభువు మీకు సందేశాన్ని కూడా చెప్పమన్నారు అని శ్రీరామచంద్రమూర్తి చెప్పిన సందేశాన్ని సీతామాతకు చెప్తున్నాడు ఆంజనేయ స్వామి. అమ్మ లక్ష్మణుని యొక్క యుద్ధనీతితో, విభీషణుని యొక్క సహకారంతో, వానరుల యొక్క తోడ్పాటుతో శ్రీరాముడు సమరంలో గెలిచాడు, విజయం సాధించాడు, ఆ రావణాసురుని సంహరించేశాడు. అమ్మా రాముడు మాట్లాడంటే మాట్లాడుతున్నాడు. దేవి, నీ పాతివ్రత్య ధర్మం వల్ల పాటించే ఓ సాధ్వి, నీవు ఇంతవరకు ప్రాణాలతో ఉండడం నా అదృష్టం. లేంచో నా విజయానికి అసలు అర్థమే లేదు. అంతే కదా, ఆమె బతికుంది కాబట్టి ఆ విజయం సాధించింది సంతోషంగా ఉంది. నీ ధర్మనిరతి నా పరాక్రమ కారణంగా విజయం లభించింది. సీత, ఇక శోకం విడనాడుము. లోకకంటకుడైన రావణాసురుడిని సంహరించాను. ఈ లంక మన వశమైపోయింది. ఇప్పుడు రావణ చెర నుండి నువ్వు విముక్తి పొందావు. ఆ దశకంఠుణ్ణి చంపి తీరని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఆ ప్రతిజ్ఞ ప్రకారంగా నేను నిద్రాహారాలు మాని ఆ సముద్రానికి సేతువు నిర్మించి మేము నా ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను. రావణ మందిరంలో ఉన్నా అనే ఉద్దేశాన్ని నువ్వు మానుకో. ఆ భయం నీకు అవసరం లేదు. ఇప్పుడు ఇది విభీషణుడి అవసరమైపోయింది లంకానగరం. కాబట్టి నీవు నీ స్వగృహంలో ఉన్నట్టుగా భావించి స్వతంత్రంగా ఉండవలసింది. ఇక త్వరలోనే విభీషణుడు నీ దర్శనానికి వస్తాడు. ఈ సందేశాన్ని నీకు చెప్పమన్నాడమ్మా శ్రీరామచంద్ర ప్రభు అని హనుమంతుడు చెప్పంగానే ఆమెకు సంతోషం ఎక్కువైపోయి మాటలు రాలేదు. కొంతసేపు మాట్లాడలేకపోయింది ఆమె. ఆమెకు కన్నీళ్ళు వస్తున్నాయి, ఆనందంతో పొంగిపోయింది, అసలు మాటలు రాలేదు. అప్పుడు హనుమంతుడు చూసి, అమ్మ ఇంకా ఎందుకు చింతిస్తున్నావు? అసలు నాతో మాట్లాడడానికి పలకడం లేదేమి, ఏమైంది? ఇంకా ఎందుకమ్మా దుఃఖిస్తున్నావు నువ్వు అని అడిగాడు. అప్పుడు ఆమె గద్గద స్వరంతో చెప్తోంది, నా పతిదేవుని యొక్క విజయ వార్తను నీ నోట వినేసరికి నాకు అసలు మాటలు రావడం లేదు ఆంజనేయ. నాయన, అసలు నిన్నెలా అభినందించాలి? అసలు నీకు ఏ బహుమానం ఇవ్వాలి? ఇటువంటి శుభవార్తను తీసుకొచ్చే నీకు రత్నరాశులు ఇవ్వాలా? అసలు ఆ స్వర్గలోకంలో ఉండే ఆ సౌఖ్యాలను నీకు ఇవ్వాలా? ముల్లోకాల్లో ఉండేవన్నీ ఎన్ని ఇచ్చినా సాటి వస్తాయి. అసలు ఏమి ఇవ్వాలి నీకు అసలు అనగానే ఆంజనేయ స్వామి చెప్తున్నాడు, తల్లి నీవు తప్ప ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడలేరు తల్లి. నాకెందుకమ్మా ఈ బహుమానాలన్నీ? నాకు ఆ రత్నరాశులన్నీ ఇవ్వలేదు. నాకు కావాల్సింది, నాకు ఆనందం కలిగించేది ఏంటంటే ఆ శ్రీరామచంద్రమూర్తి దర్శనం ఒకటి నాకు చాలు, మిగతా ఏమీ నాకు అవసరం లేదని చెప్పాడు. చెప్పి అమ్మా అప్పుడు ఆంజనేయ స్వామితో అమ్మవారు అంటున్నారు, అపశబ్దం లేకుండా మాట్లాడడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు నాయన. నువ్వు సంభాషించడం చాలా గొప్పవాడివి, పరమ ధార్మికుడివి, శ్రమకు తట్టుకోగలవాడివి, ఉత్సాహం గలవాడివి, శాస్త్ర పరిజ్ఞానం గలవాడివి. నీకు శారీరక బలం ఉంది, పరాక్రమం ఉంది, సామర్థ్యం ఉంది, ధైర్యం ఉంది, అన్నిటినీ మించి వినయం ఉంది. ఇక ఎన్నని చెప్పంటావు? అన్ని పెక్కు శుభలక్షణాలు నీకు ఉన్నాయి నాయన అని చెప్పేసింది. చెప్పగానే హనుమంతుడు అంటున్నాడు, అమ్మా మీరు అనుమతిస్తే ఇప్పటిదాకా మిమ్మల్ని రాక్షసులంతా చాలా బాధ పెట్టారు కదా,
వాళ్ళ యొక్క చేష్టలతో మిమ్మల్ని ఎంతో బాధించారు. కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇస్తే వీళ్ళందరినీ ఇప్పుడే సంహరించేస్తాను, చంపేస్తాను వీళ్ళందరినీ పిడికిడితో గుద్ది, చేతులతో అరచేతులతో చరిచి, మోకాలతో కుమ్మి, మళ్ళీ దంతాలతో కొరికి, గోడతో రక్కి వీళ్ళందరినీ సంహరించేస్తాను, ఒక్కసారి మీరు అనుమతిస్తే చాలు అని చెప్పాడు. అప్పుడు సీత, కపివరా, ఈ రాక్షస స్త్రీలు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు, రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి నన్ను బాధించారు. వాళ్ళకి ప్రత్యేకమైన నా మీదేం ద్వేషం లేదుగా. వాళ్ళందరూ వాళ్ళ ధర్మాన్ని రాజు ఆజ్ఞను పాటించారు అంతే. వాళ్ళు అసలు వాళ్ళ గురించి ఎందుకు అనుకోవాలా? ఇది నా దురదృష్టం అనుకోవాలి, నాకు దాపరించి దురదృష్టం అనుకోవాలి. ఇన్ని కష్టాలు నాకు వచ్చాయంటే నా దుర్దశ అనుకోవాలి తప్ప వాళ్ళని ఎందుకు అనుకోవాలి నేను అని ఆమె. వీళ్ళందరూ రాజాజ్ఞ లోబడి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని క్షమించడమే ధర్మం. నీకు కథ చెప్తాను ఈ సందర్భంగా చెప్తోంది. ఒకప్పుడు ఒక వేటగాడు వేటకు వెళ్ళాట, కానీ వాడిని పులి తరుగుకుందట. తరుగుకుంటే వాడిపై ఒక చెట్టు ఎక్కాట. చెట్టు ఎక్కితే ఆ చెట్టు మీద ఒక భల్లూకం ఉందట. దాన్ని చూడంగానే వీడికి పై ప్రాణం పోయింది. కింద దిగుదామంటే పులి, పైన చూస్తే భల్లూకం. కానీ ఆ భల్లూకం చాలా మంచిదట, వాడికి ఆశ్రయం ఇచ్చిందట. అది ఇస్తే అప్పుడు పులి గమనించి పులి భల్లూకంతో మానవ భాషలో అనిందంట, ఏమని? ఈ వేటగాడు మన ఇద్దరికి శత్రువైన వాడు, వీడికి ఎందుకు ఆశ్రయం ఇస్తావు? వాడి కిందకు దోసేస్తాయి, నేను తినేస్తాను అన్నట. అప్పుడు ఆ భల్లూకం ఉండి, వీడు నన్ను ఆశ్రయించాడు, నాకు అతిథి వీడు, వాడిని నేను గౌరవించడం వాడు నా ధర్మం, వాడిని ఆశ్రయించడం, వాడిని రక్షించడం నా ధర్మం, కాబట్టి నేను కిందకు తోయనని చెప్పిందట. చెప్పి కొంతసేపటికి అది విశ్రాంతి తీసుకోవడం కోసంగా భల్లూక నిద్రపోయినట. నిద్రపోగానే పులి వెంటనే వేటగాడితో, నేను రక్షిస్తాను, నీ జోలికి నేను అసలు రాను, ఆ భల్లూకాన్ని కిందకు తోసే అని చెప్పిందట. వెంటనే ఆ వేటగాడు ఆ భల్లూకాన్ని కింద తోసాట. తోయంగానే అది తెలివిగా వేరే కొమ్మ పట్టుకొని మళ్ళీ చెట్టు ఎక్కేసిందట. ఎక్కేసిన తర్వాత అప్పుడు పులి చెప్పిందట, చూసావా మానవుడి యొక్క బుద్ధి ఎలాంటిదో, అటువంటి దుర్బుద్ధి గల వాడిని ఎందుకు రక్షిస్తున్నావు, వాడిని కిందకి దోసేసే, నేను తినేస్తానన్నట. అప్పుడు భల్లూకం ఒప్పుకోలేట. వాడు నన్ను ఆశ్రయించాడు, వాడి ధర్మాన్ని వాడు పాటించలేదు, కానీ నా ధర్మాన్ని నేను తప్పను, నా ధర్మాన్ని నేను పాటించి తీరుతాను, నేను మాత్రం నీకు అతన్ని ఆహారంగా ఇవ్వదని చెప్పేసి వాడికి ఆశ్రయం కల్పించింది. ఒక భల్లూకమే అంత ధర్మాన్ని పాటిస్తే ఇంకా మనం ఎట్లా పాటించాలి? ఆ సీతామాత చెప్పే ఉదాహరణ ఎలా చెప్తుందో. కాబట్టి ప్రాజ్ఞులైన వాళ్ళు అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేస్తారు తప్ప అపకారం ఎట్టి పరిస్థితులను వాళ్ళు చేయరు. అసలు ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? అందరు తప్పులు చేసేవాళ్ళే. కాబట్టి అందులో రాక్షసులు వీళ్ళు. వాళ్ళు పాపకృత్యాలు ఒడిగట్టినంత మాత్రాన వాళ్ళ దండన విధించడం మంచి పద్ధతి కాదు అని చెప్పగానే అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, అమ్మా, ఆ రామచంద్ర ప్రభు యొక్క ధర్మపత్నివి, నీవు శరణాగత వాత్సల్యం కలిగి ఉండడం యుక్తమే. ఇద్దరే భార్యాభర్తలు, ధర్మపత్నివి కాబట్టి నీవు కూడా ఆయన అనుసరించి ఉన్నావు. సరే అమ్మా, ఇంతకీ నేను బయలుదేరుతాను, ఇంకా నువ్వు ఇచ్చే సందేశం ఏదైనా ఉండి చెప్తే నేను పోయి శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్తాను. అప్పుడు ఆమె చెప్తోంది, ఓ వానరాత్తమా, నేను నా పతిదేవుణ్ణి చూడగోరుచున్నాను, ఇంతకు మించి సందేశం ఏం లేదని చెప్పింది. అనగానే, అమ్మా, నువ్వు త్వరలోనే సతీదేవి దేవేంద్రుని దర్శించినట్టుగా నువ్వు తప్పక శ్రీరామచంద్రముని దర్శించగలవు తల్లి అని చెప్పేసి అక్కడి నుంచి నేరుగా బయలుదేరి శ్రీరామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువుకి చెప్తున్నాడు హనుమంతుడు, స్వామి, మీ విజయ వార్తను ఆ సీతాదేవికి అందించాను. ఇస్తే ఆమె చాలా ఆనందం వెళ్ళింది, చాలా పొంగిపోయింది. ఆమె కృతకృత్యుడైన నా భర్తను, ఆ లక్ష్మణుని చూడగోర్చున్నాను చెప్పింది. ఇది ఆమె ఇచ్చిన సందేశం అని చెప్పాడు. చెప్పగానే శ్రీరాముడి కంట్లో నీళ్ళు వచ్చేసాయి. ఎందుకన్నా భార్య ఎంతైనా భార్య కదా, భార్య మాట చెప్పగా సంతోషం వచ్చింది. సంతోషంతో కన్నీళ్ళు వచ్చేసాయి ఆయనకి. అప్పుడు విభీషణుని పిలిచి, మిత్రమా, సీతాదేవికి అభ్యంగ స్థానము చేయించి దివ్యమైన అంగరాగాలతో వస్త్రాభరణాలతో అలంకరించి ఇక్కడికి తీసుకురా అని చెప్పాడు. వెంటనే విభీషణుడు అంతఃపురానికి వెళ్ళాడు.
వెళ్ళేసి త్రిజట సరమాదుని పిలిచి వాళ్ళ ద్వారా సందేశం పంపించాడు సీతామాత తాను వస్తున్నట్టు దర్శనానికి అని చెప్పి. వాళ్ళు పోయి చెప్పారు సీతామాతకు విభీషణుడు దర్శనానికి వస్తున్నాడని చెప్పేసి. అప్పుడు విభీషణుడు పోయి ఆమెకు 2 చేతులు జోడించి నమస్కారం చెప్పాడు. పోగానే ముందు అమ్మకి, అమ్మ నీ భర్త మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. మా అంతఃపురంలో ఉండే స్త్రీలు మీకు అభ్యంగ స్నానం చేయిస్తారు, మీకు మేలైన వస్త్రాలు ధరింపజేస్తారు, అలంకారాలు చేస్తారు, పల్లకీలో మిమ్మల్ని తీసుకెళ్తాము అంటాడు అని చెప్తాడు విభీషణుడు. చెప్పగానే అప్పుడు సీతామాత, రాక్షసరాజా నేను స్నానాదులు అవన్నీ ఆచరించడానికి కాదు, ముందు నా భర్తను నేను చూడాలా అని చెప్పింది ఆమె. అనగానే అమ్మ నీ పతిదేవుడు ఆజ్ఞాపించాడు, నేనుగా చెప్పడం లేదు, ఇది నీ భర్తే ఇట్లా చెప్పమన్నారు కాబట్టి ఆయన చెప్పినట్టు చేయడం యుక్తం కదమ్మా అనగానే ఆమె అప్పుడు ఒప్పుకోగానే అప్పుడు అంతఃపుర స్త్రీలంతా వచ్చేసేసి ఆమెకు అభ్యంగ స్నానం చేసేసి అమూల్యమైన వస్త్రాభరణాలు ఆమెకు అలంకరించి ఆమెను పల్లకిలో తీసుకెళ్ళారు. తీసుకెళ్తుంటే రాక్షసులు వానరులు అందరూ చూస్తున్నారు. వానరులకు ఎందుకంటే వాళ్ళు ఆమె కోసమే కదా యుద్ధం చేశారు, వాళ్ళందరికీ ఆమె చూడాలి, ఆమె ఎలా ఉంటుందో చూడాలని పాపం ఆశ. ముందుకు వచ్చేసరికి ఈ రాక్షసులంతా బెత్తం పట్టుకొని వాళ్ళని కొట్టడం మొదలుపెట్టారు. దూరంగా పోండి చేసి. అది రాముడు చూస్తాడు. రాముడు కోపం వచ్చేసి వెంటనే విభీషణుని పిలిచాడు. మిత్రమా, వీరందరూ ఎవరనుకుంటున్నావు? నా ఆత్మీయులు, వీళ్ళంతా నా బంధువులు, మా శ్రేయస్సు కోరేవాళ్ళు. అటువంటి వాళ్ళని ఈ విధంగా కొట్టి తరివేస్తున్నావు ఎందుకు? సీతను చూడాలని చెప్పి కదా వాళ్ళంతా వస్తున్నారు, వాళ్ళంతా తరివేస్తున్నావు నువ్వు. స్త్రీకి ప్రాకారాలు తెరలు రాచమర్యాదలు రక్షణ కావు, ఆమె సత్వవర్తనే ఆమెకు రక్షణ. ఇప్పుడు శారీరక మానసిక బాధలు ఏర్పడినప్పుడు యుద్ధ సమయంలో, యజ్ఞస్థలం నందు, వివాహ సమయం నందు స్త్రీలు అందరికీ కనిపించవచ్చు. అది కూడా కాబట్టి నా ముందే కదా ఆమె కనిపిస్తోంది, నేను భర్తను ఇక్కడే ఉన్నా కదా, నా ముందే కదా ఆమె కనిపిస్తోంది. అందులో ఇప్పుడు ఆమె బాగా మానసిక సంఘర్షణలో ఉన్నది. అటువంటి ఆమె నా సమక్షంలో వాళ్ళందరికీ కనిపించడం దోషం ఏం లేదు. కాబట్టి ఆమెను ఆ పల్లకి నుంచి దింపి నడిపించి తీసుకురమ్మని చెప్పాడు. చెప్పంగానే విభీషణుడు వెళ్ళి సీతాదేవిని నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు. ఎవ్వరిని అందరి దూరం పోమని చెప్పలేదు, అందరి దగ్గర చూడమని చెప్పి నడిపించుకుంటూ వస్తున్నాడు. పాప ఆమె పడిపోయింది. అంతమంది మగవాళ్ళ మధ్యలో తను రావడం, కొంతమంది స్త్రీలు వచ్చారు అప్పుడు, రాక్షస స్త్రీలు అందరూ. ఇంకా ఆమె పడిపోతూ ఆ మేలి ముసుగు కప్పుకుంటూ కుంచుకుపోతూ శరీరం అట్లా వచ్చేసింది పాపం. అందరి ముందు సిగ్గుపడుతూ వచ్చి ఆ శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఆర్యపుత్ర అనిందంతే. ఇంకా మాటలు ఆమెకి దుఃఖం ముంచుకొచ్చేసింది, ఏడుస్తూ నిలబడిపోయింది అక్కడ. అప్పుడు రాముడు మాట్లాడుతున్నాడు. ఓ శుభప్రదురారా, యుద్ధమున శత్రువుని జయించి నీకు ఆ రాక్షస చెర నుండి విముక్తి కలిగించాను. ఒక పరాక్రమశాలి చేయవలసిన పనిని నేను చేశాను, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. ఇప్పుడు నా కసి తీరింది, నా ప్రతిజ్ఞ నెరవేరింది. కాబట్టి ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది, హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, లంకను ధ్వంసం చేయడం మెచ్చుకోదగ్గ విషయం. సుగ్రీవుడు సైన్య సమేతుడై వీరోచితంగా పోరాడాడు. ఇంకా విభీషణుడు నన్ను ఆశ్రయించాడు, తత్ఫలితంగా యుద్ధంలో ఎంతో సహకరించాడు. సీత, శత్రువుల వల్ల ఏర్పడినటువంటి అవమానం తొలగిపోయాయి. అది తొలగించడానికి కోసం చేసే ప్రయత్నం అంతా మానవుని కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. ఒకప్పుడు ఇల్వాది రాక్షసులు దక్షిణ దిగువ పోనీయకుండా అందరినీ హింసిస్తూ ఉంటే, ఆ సమయంలో శివుని అనుగ్రహంతో అగస్త్యుడు వెళ్ళి వాళ్ళ ఆట కట్టించాడు. ఆ విధంగానే ఇప్పుడు నేను శత్రువుల బారి నుంచి నిన్ను రక్షించాను. ఎక్కడికెక్కడికి వేశాడు. ఈ కృషి అంతా నీ కొరకు కాదు, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను, నా బాధ్యత, నా కర్తవ్యాన్ని నేను చేశాను. నేత్ర రోగికి దీపకాంతి ఇష్టం లేనట్టుగా నీవు ఇప్పుడు నా ప్రతికూలంగా కనపడుతున్నావు. అంటే ఏంది? నా నేత్రంలో దోషం ఉంది కానీ నీలో ఏం దోషం లేదని చెప్తున్నాడు. ఇక ఈ దిశలో ఎందు నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు, నేను దీనికి అనుమతిస్తున్నాను.
ఆ దృష్టి నీపై పడింది. ఉత్తమ వంశంలోకి చెందిన నేను నిన్నెట్లా గ్రహిస్తాను? కాబట్టి ఈ వచనములన్నీ కూడా నేను నిశ్చయమైన బుద్ధితో చెప్తున్నాను. ఊరికే చెప్పడం లేదు, నేను బుద్ధితో ఆలోచన చెప్తున్నాను. నీవు లక్ష్మణుడితో దగ్గర పోయి రక్షణలో ఉంటావో, భరతుని రక్షణలో ఉంటావో, విభీషణుని ఆశ్రయిస్తావో, ఎవరి దగ్గర ఇంక కాలం గడపవచ్చు, నువ్వే నిశ్చయించుకోవచ్చు. సీత, నీవు రావణుని ఇంట కొంతకాలం ఉన్నావు. నీ పట్ల రావణుని మనసు ఎలా ప్రవర్తించిందో ఏమో, అందుకే నేను ఇలా చెప్తున్నా అని చెప్పి మాట్లాడాడు. అనగానే సీతాదేవి కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. ఏడ్చేసి ఇంకా ఆయన పరుషవచనాలకి చాలా బాధ అనిపించేసింది ఆమెకి. వెంటనే చెప్తోంది, మహావీర, పరుషవచనం ఎలా పలుకుతున్నావు ఇప్పుడు? అసలు నేను దోషినే కాను. నా పాతివ్రత్యం మీద ఒట్టు వేసి చెప్తున్నాను, నన్ను విశ్వసింపము. నాకు స్పృహ లేని సమయంలో ఆ రావణాసుడు నన్ను తాకి ఉండవచ్చు, అంతే తప్ప నేను మాత్రం అతనికి లొంగలేదు. నా హృదయం ఎల్లప్పుడూ నీయందే లగ్నమైంది. మన ఇరువురి మధ్య ప్రేమ అనుభవాలు ఒకటేగా ఉన్నాయి. అటువంటిది త్రికరణ శుద్ధిగా నిన్నే కోరుకున్నాను నేను. ఇంకా నా అటు అనుకొని మాకు దుఃఖం వచ్చేసినాము. దుఃఖం వచ్చి కన్నీళ్ళు తుడుచుకొని ఒక్కసారి ధైర్యం తెచ్చుకో మాట్లాడుతోంది. అసలు నా జాడను తెలుసుకోవడానికి కోసం హనుమంతుడిని ఎందుకు పంపించా? నేను ఎక్కడున్నా వెతకడానికి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నిర్ణయం తీసుకునేవాడివి నా కోసం వెతకడం ఎందుకు? ఈ యుద్ధం ఎందుకు? ఈ శ్రమంతా ఎందుకు? నీ మిత్రులంతా ఇంత ఇబ్బంది పడ్డం ఎందుకు? ఈ దురవస్థలన్నీ ఎందుకు? అసలు నీకు హనుమంతుడు నా దగ్గరకు వచ్చిన విషయం నీకు పంపించడం నీకు తెలుసుకుంటా కదా, ఈ విషయం నన్ను పరిచయించాలనుకున్న విషయం. అప్పుడే చెప్తే నేను ప్రాణత్యాగం చేసుకోవడానికి కదా, ఇన్ని ఎందుకు? ఈ వ్యవస్థని ఎందుకు అసలు? కాబట్టి నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? జనక మహారాజు కుమార్తెను. ఆయన దాంట్లో పెరిగిన దాన్ని, ఆయన పెంపకంలో పెరిగిన దాన్ని, అంతేనా? నేను అంతకన్నా గొప్పదాన్ని, భూమి సుతను నేను, అయోనిజను నేను, దివ్యమనిజను నేను, మామూలు స్త్రీని కాను నేను. అటువంటి నన్నే నువ్వు అనుమానిస్తున్నావా? నీపై నాకు గల భక్తి అనన్యం. నీవు నా ప్రేమ ఏదో నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు. కాబట్టి వెంటనే ఆమె చూసింది, లక్ష్మణుని చూసి, సౌమిత్రి, ఈ మిథ్యావాదంలో గురైన నేను ఇక జీవించి ఉండడం తగదు. దీనికి దివ్యౌషధం ఏంటంటే నేను అగ్ని ప్రవేశం చేయడమే. కాబట్టి నువ్వు నాకు చితిని ఏర్పాటు చేయని చెప్పింది. చెప్పంగానే ఇంకా ఏం చెప్పాలా లక్ష్మణుడికి ఏమర్థం కదా. నా పాతివ్రత్య గుణములు నా భర్తకు సంతుష్టుడు కాలేదు కాబట్టి, అందరి సమక్షంలో ఆయన పరిచయించాడు కాబట్టి నేను చితిని పేర్చుకొని ప్రవేశించాలనుకుంటున్నాను, చితిని ఏర్పాటు చేయని చెప్పింది. అనగానే ఒక్కసారి లక్ష్మణుడు శ్రీరాముడి సారి చూశాడు. ఆయన ఏం చెప్తాడని. ఆయన ఏం చెప్పడంలా, కానీ ఆయన ముఖ కవళికలను బట్టి గ్రహించేశాడు. ఏర్పాటు చేయమన్నట్టుగానే అర్థమైపోయింది. అర్థం చేసుకొని వెంటనే చితిని సిద్ధపరిచాడు లక్ష్మణుడు. సీతాదేవి ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రదర్శనం చేసింది. ఆ అగ్ని దగ్గరికి వచ్చి, అగ్ని జ్వాల దగ్గరికి వచ్చేసి, చితి దగ్గరికి వచ్చేసింది. వచ్చేసి అందరి ముందు పెద్దగా చెప్తోంది, నా హృదయం ఒక్క క్షణమైన శ్రీరామునికి దూరం కాకుండా నిరంతరము ఆ స్వామి ధ్యానం నందే లగ్నమై ఉన్నచో లోకసాక్షి అయిన అగ్నిదేవుడు నన్ను కాపాడుగాక అని చెప్పేసింది. అంతేకాదు, కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు, వాయుదేవుడు, దిగ్దేవతలు, చంద్రుడు, రాత్రింబవళ్ళు, ఉభయ సంధ్యలు, భూదేవి నా పవిత్ర చరిత్ర ఎరిగి నన్ను కాపాడుగాక అని అగ్నికి ప్రదక్షిణ చేసేసి ఆ ప్రజ్వలించిన అగ్నిలోకి దూకేసింది. వెంటనే అక్కడున్న రాక్షస స్త్రీలు పెద్దగా కేకలు పెట్టేశారు. వానరులంతా కేకలు పెట్టేశారు, ఆహాకారాలు చేశారు. రాక్షసుడు కూడా ఆఖరికి ఆహాకారాలు చేశారు. ఎందుకంటే ఆమె ఒక్కసారి వాళ్ళు చూడంగానే ఆ దైవత్వం కనిపిస్తుంది కదా, అటువంటి స్త్రీనా ఇట్లా అయిపోయిందని పెద్దగా కేకలు పెట్టేశారు. వాళ్ళందరూ వచ్చేసరికి శ్రీరాముడి కన్నీళ్ళు ఆగలా. ఇంకా ఆయన ఏడ్చేస్తున్నాడు. ఏడుస్తుంటే ఇంతలో వెంటనే కుబేరుడు, యముడు, దేవేంద్రుడు, వరుణుడు, శివుడు, అందరి విమానాలు, బ్రహ్మదేవుడు అందరి విమానాల్లో వచ్చి శ్రీరాముడు నిలబడ్డారు. నిలబడంగానే అసలు అందరూ ఒక్కసారి రావడం, దేవతలు వచ్చి అంటున్నారు, రామా, నీవు సర్వలోకముల ఉత్పత్తికి కారకుడు,
సర్వశ్రేష్ఠుడవు. అటువంటి నీవు సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తుంటే ఉపేక్షిస్తున్నావేంటి? ఏంది నువ్వెవరివి? ఎవరనుకుంటున్నావు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీవు బ్రహ్మా దేవతల కంటే శ్రేష్టమైన వాడివి, శ్రీమన్నారాయణుడు, రుద్రుల్లో 8వ వాడకు మహాదేవుడు నువ్వు, ఇంకా సాధ్యులలో 5వ వాడివి. అశ్విని దేవతలు నీ కర్ణములు, సూర్యచంద్రుడు నీ నేత్రాలు. సృష్టికి పూర్వం ఉన్నావు, ప్రళయకాలంలో ఉంటావు, సర్వకాల సర్వావస్థల్లో ఉంటావు. అటువంటి శక్తిమంతుడు నువ్వు, సర్వశక్తిమంతుడు. ఒక పామరుడైన మానవుడిలాగా ప్రవర్తిస్తున్నావేంటి? ఎందుకు సీతాదేవిని ఉపేక్ష చేస్తున్నావు నువ్వు అని వాళ్ళంతా ప్రశ్నించేశారు. అప్పుడు శ్రీరాముడు చెప్తున్నాడు, నేను దశరథ మహారాజు పుత్రుడిని అనుకుంటున్నాను. నా దృష్టిలో నేను దశరథ మహారాజు కుమారుణ్ణి. నేను ఎవరి వాడనో, ఎలా వచ్చానో, ఏం ప్రయోజనం ఆశించి వచ్చానో నాకు ఇవన్నీ బ్రహ్మదేవుడు వివరంగా చెప్పవలసింది అడగంగానే బ్రహ్మదేవుడు ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. రామ, నువ్వు జగత్కారకుడైన నారాయణమూర్తివి. నీకు ఈ జగత్ ఒక క్రీడా పరికరం. లక్ష్మీదేవి నీ వక్షస్థలంలో ఉంది, నిరంతరం నివసిస్తూ ఉంటుంది ఆమె. సుదర్శన చక్రం నీ ఆయుధం. వరాహమూర్తివై ఈ భూమండలాన్ని అంతా ఉద్ధరించావు నువ్వు. నాశనం లేని వాడివి, లోకకంటకులను దునుమాడు వాడివి, ఆది మధ్యాంతరహితుడవు, జగన్నాథుడవు నువ్వు. శానంగము అనే ధనుసు ధరించిన వాడవు, విశ్వమంతా వ్యాపించిన వాడవు, నాభి యందు పద్మం కలవాడివి, వేదములచే స్తుతించబడేవాడివి, ఓంకార స్వరూపుడు నువ్వు, యజ్ఞస్వరూపుడు నువ్వు, అనేక శిరస్సులు, నేత్రములు, పాదములు కలవాడివి. నీ అంగముల అందరి రోమములు దేవతలు. ఈ జగత్తే నీ శరీరం. అగ్నిలో వేడి, చంద్రునిలో ఆహ్లాదము, అన్ని లక్షణాలు నీవే. సీతాసాధ్వియే లక్ష్మీదేవి. రావణుని వధించడం కోసంగా ఈ భూలోకంలో మానవ రూపంలో అవతరించావు. నిన్ను స్తుతించటం వలన అధిక ఆముష్మిక సుఖములు కలుగుతాయి. ఈ శ్రీరామస్తవమును వేద ప్రతిష్టమైన దాన్ని, శాశ్వతమైన దాన్ని, పురాతనమైన దాన్ని, దీన్ని కీర్తించిన మానవులకు పునరావృత్తి ఉండదు, కైవల్యం ప్రాప్తిస్తుంది అని బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు శ్రీరామచంద్రమూర్తిని. ఆయన అసలైన మూలశక్తి గురించి, ఆయన విశ్వవ్యాపకుడైనటువంటి విష్ణువు అని చెప్పి ఆయన గురించి ఆయనకి స్తోత్రం చేసి వినిపించాడు అనడంతో ఈ 120వ సర్గ పూర్తయింది. ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి ఆ సీతాదేవికి స్వేచ్ఛను ప్రకటించడం, దానితో ఆమె అగ్ని ప్రవేశం చేయడం, అప్పుడు దేవతలే వచ్చి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అసలు ఆ విష్ణుతత్వాన్ని అంతా ఆయనకి చెప్పడంతో ఈ 120వ సర్గ పూర్తయింది. 121వ సర్గతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.